ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. ఐ విల్ ద బ్లైండ్ బై వేస్ దే హ్యావ్ నాట్ నో ఎ లాంగ్ అన్ఫెమిలియర్ paths, I will guide them. ఐజయా చాప్టర్ 42 వర్స్ 16. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే మన యొక్క గమ్యము మారిపోతుంది. మనము ఒక చోటికి వెళ్దాం అనుకుంటే మరొక చోటికి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎన్నడూ చెయ్యని పని చేయాల్సి వస్తుంది. ఎప్పుడు చూడని వ్యక్తులను కలవాల్సి వస్తుంది. ఎన్నడూ ఉండని స్థలములో నివసించాల్సి వస్తుంది. ఈ రోజున నీవు బహుశా ఇలాంటి స్థితిగతుల గుండానే ప్రయాణిస్తున్నావేమో. నీకు అర్థం కాకుండా నీ జీవితం కొనసాగుతుందేమో. నీ ప్రమేయం లేకుండానే, అసలు నీవు ఏ ప్రయత్నం చేయకుండానే నీవు అనుకున్న గోల్ మారిపోయిందేమో. ఏమీ అర్థమవ్వని పరిస్థితుల్లో నీవు వచ్చావేమో. అయితే కంగారు పడకు. నేను దారి తప్పాను, నా మార్గం మారిపోయింది, నాకేదో అవ్వబోతుంది, నేనిక ఎదగలేను, నేనిక బ్రతకను అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను నడిపిస్తుంది దేవుడే. ఆయన నీ మార్గాన్ని మార్చాడు. ఆయన నీ త్రోవలను నీకు అర్థం కాకుండా చేశాడు. ఆయనే నిన్ను నీవెన్నడూ ఊహించని స్థలములోనికి తోడుకొని పోతున్నాడు. నీ హస్తము ఆయన చేతిలో ఉంది గనుక నీవు భయపడకు. ఎందుకంటే లేఖనములు సెలవిస్తున్నాయి, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును అని. దేవుడు నీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా చేయడానికే ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. నీ యొక్క వంకర త్రోవలను, కష్టతరమైన పరిస్థితులను సులువుగాను చక్కగాను చేయడానికి ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. అంతేగాని నీకేదో హాని తలపెట్టాలని కాదు, నీకేదో సమస్యలు సృష్టించాలని కాదు. నీ మంచి కోసమే, నీ యొక్క అభివృద్ధి కోసమే దేవుడు నిన్ను నీకు తెలియని, నీవు ఎరుగని ప్రాంతంలో నిన్నుంచాడు. మంచి విషయం ఏమిటంటే, ఇలాంటి మార్గములో మనము నడుస్తున్నప్పుడు, మనకు తెలియని త్రోవల్లో మనం ఉంటున్నప్పుడు మనము ఒంటరి వారము కాదు. మనము ఒక్కరమే నడవడం లేదు. ఆయన అంటున్నాడు, వారిని విడువక ఈ కార్యములు నేను చేస్తాను అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విడువను అనే మాటను కూడా ఈ లేఖనములోనే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు సంఘానికి వ్యతిరేకి, క్రీస్తును అనుసరిస్తున్న వారిని చంపుతున్నాడు. అది పౌలు మార్గం. ఆ మార్గంలో అనగా అతనికి తెలిసిన మార్గంలో ఇంకా ఎదుగుదామని, ఇంకా కార్యాలు దృఢంగా చేద్దామని దమస్కు ప్రయాణం అయ్యాడు. ఈ ప్రయాణంలో యేసయ్య దర్శనం వచ్చింది. కన్నులకు పొరలొచ్చాయి. 3 రోజులు ఏమి చూడలేకుండా ఉన్నాడు. అంటే గుడ్డివానిగా మారాడు. తరువాత అననీయ వచ్చి ప్రార్థించిన తర్వాత చూపు పొందుకున్నాడు. విచిత్రం ఏమిటంటే, ఆనాటి నుండి ఎవ్వరిపైనైతే వ్యతిరేకత ఉందో, ఏదైతే బోధించవద్దు అని అన్నాడో అదే బోధించేలా దేవుడు చేశాడు. చూడండి, పౌలు ఎప్పుడు అనుకోలేదు, నేనే ఈ క్రైస్తవ్యమును ప్రపంచ నలుమూలలు ప్రచురపరుస్తాను అని, నేనే ఒక మిషనరీగా మారతానని. కానీ పౌలును ఎరుగని మార్గములో, తెలియని త్రోవలలో దేవుడు నడిపించి అతని చీకటి వంటి జీవితమును వెలుగుమయం చేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ చీకటి వంటి నీ జీవితంలో శ్రమలతో, సమస్యలతో, అప్పులతో, అనారోగ్యముతో, ఆర్థిక కష్టాలతో నింపబడినటువంటి నీ జీవితంలో నీవు అభివృద్ధి అనే వెలుగు వైపు వెళ్ళాలంటే, ఆశీర్వాదము అనే వెలుగును చేరుకోవాలంటే, ఆరోగ్యం అనే వెలుగును పొందుకోవాలంటే, సమాధానం అనే వెలుగును స్వతంత్రించుకోవాలంటే నీవు గుడ్డి వ్యక్తిగా మారాలి. గుడ్డితనము అనగా శారీరక పరమైనది కాదు గాని, నీకు ఏమి తెలియని వ్యక్తిగా దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఎటువైపు తీసుకువెళ్తే అటువైపు వెళ్లే వ్యక్తిగా నీవు ఉండాలి. చూడండి, కనులున్నవారు నేను ఇటు రాను, ఈ దారిలో నడవను అంటారు.
కానీ గుడ్డివారు ఏ మార్గంలో తీసుకువెళ్ళినా వెంట వస్తారు. కాబట్టి దేవుడు నిన్ను నడిపిస్తున్న నూతన మార్గంలో, నీవు ఎరుగని కొత్త త్రోవలలో నీవు గ్రుడ్డిదానిగానే ఉండు. ఆయన నిన్ను ఒక అద్భుతమైన, నీకు లాభమిచ్చే, నీకు ఆశీర్వాదమిచ్చే ప్రాంతానికి తోడుకొని పోతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మరి తండ్రి, కొన్నిసార్లు మాకు తెలియకుండానే, మా ప్రమేయం లేకుండానే మా యొక్క గమ్యము మారిపోతుందని, అయ్యా మా గమ్యాన్ని మార్చే దేవుడు నీవు మాత్రమేనని ప్రభా, నీవు మమ్మల్ని ఎక్కడికి నడిపించిన ప్రభా అక్కడ ప్రభా మాకు ఆశీర్వాదం ఉంటుందని, క్షేమం ఉంటుందని, అయ్యా మా మార్గము సరళం అవుతుందని తండ్రి లేఖనము ద్వారా మాతో సూటిగా తేటగా మాట్లాడారయ్యా. పౌలు గమ్యాన్ని మార్చిన దేవుడు, అనేకులకు ఆశీర్వాదకరంగా పౌలు గారిని నిలవబెట్టినటువంటి దేవుడు ప్రభా. మా జీవితాలు కూడా ప్రభా మార్చగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు తండ్రి. ఈ రోజు నా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, అక్కర్లు అన్నిటి నుంచి కూడా వారికి విడుదల దయచేయండి ప్రభా. వారి అవసరతలు తీర్చండి నా ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను గద్దించండి అయ్యా. అనారోగ్య సమస్యను తీసివేసి అయ్యా మంచి ఆరోగ్యము వారికి దయచేయండి ప్రభా. మారా వంటి వారి బ్రతుకులలో అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. మధురమైనటువంటి అయ్యా కార్యాలు వారి జీవితంలో మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనములయ్యా. అవును ప్రభా, మరి తండ్రి మరణ పడకపై అయ్యా ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, మరణాన్ని జీవముగా మార్చండి అయ్యా. కుటుంబంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, పగలు, కక్షలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రేమ కలిగి బిడ్డలు జీవించుటకు సహాయం అని అనుగ్రహించండి దేవా. అయ్యా ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబాన్ని కట్టుకునే విధంగా ప్రభా వారికి మీరు జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా రాకపోకల్లో అయ్యా మీరే వారికి తోడుగా ఉండండి. ఏ వాహనం అయితే అయ్యా వారు ఎక్కుతున్నారో మరి తండ్రి దిగుతున్నారో తండ్రి మీరే వారికి క్షేమాన్ని దయచేయండి దేవా. అదే విధంగా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి అయ్యా. చెడు కార్యాలు, చెడు వ్యసనాలు, చెడు ఆలోచనల నుండి వారికి విడుదల దయచేయండి. అపవాది కలగజేస్తున్న ప్రతి అయా విరోధమైన కార్యం నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా మొబైల్ ఎడిక్షన్ నుంచి, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. అవునయ్యా, ఆన్లైన్ గేమ్స్ అని, ఆన్లైన్ బెట్టింగ్స్ అని ప్రభా బిడ్డలు ప్రభా జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు ప్రభా. అపవాది చేతిలో చిక్కిపోతున్నారు ప్రభా. మీరే సహాయము చేయండి అయ్యా. మరి తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి అయ్యా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. సాటి అయిన సహకారిని మీరు వారికి దయచేయండి తండ్రి అయ్యా. మీరే వారి వివాహము ఘనముగా జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో తండ్రి అయ్యా, ఎన్నో అవమానాల గుండా, నిందల గుండా ఉంటున్నారో ప్రభా అయ్యా, వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి తండ్రి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయము దయచేయండి అయ్యా. అయ్యా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి, రైతులను దీవించండి, కూలి పని చేసుకున్న వారిని దీవించండి, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో ప్రభా, ఆ అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి దేవా. వారు ఎంత కష్టపడుతున్నా అప్పు తీరినటువంటి పరిస్థితి అయ్యా, అటువంటి బిడ్డల పైన మీ కనికరం ఉంచండి ప్రభా. వారి అప్పును మీరే కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. దైవజనులందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా అయ్యా. వారి పరిచర్యను వృద్ధి పొందించండి దేవా, విస్తరింప చేయండి దేవా. మరి తండ్రి అదే విధంగా సువార్థికులను బలపరచండి అయ్యా, మిషనరీస్ ని దీవించండి అయ్యా. మా భారతదేశాన్ని ఆశీర్వదించండి ప్రభా. సమాధానము,
వాక్యము ప్రేమ విస్తరించినట్లుగా కృప చూపించండి దేవా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి కష్టముతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో గోజాడుతున్నారో, మొరపెడుతున్నారో, వారి మొరను మీరు ఆలకిస్తూ రమ్మని బ్రతిమిలాడుకుంటూ, వృద్ధులను మీరు బలపరచమని, అనాథలను ఆదరించమని, అభాగ్యులను ఆదుకోమని వేడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా వాక్యాన్ని షేర్ చేసి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.